తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద సంచలనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అవును, మే 13న పోలింగ్ తర్వాత పూర్తిగా సైలెంట్లో ముందుకెళ్తున్న టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కసారిగా ఇప్పుడు ఎన్నికల ఫలితాల పైన కాదు, అసలు వాళ్ళ పార్టీ భవిష్యత్తు పైన సంచలన దూకుడుతో ఉత్సాహంతో ముందుకు రగిలిపోతున్నారు. ఓటమి ముందే తెలిసిపోతుంది ఏ రాజకీయ నాయకుడికైనా. పైగా 40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. ఇక జూన్ 4న ఏపీలో ఫలితాలున్న ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు చేస్తున్న సంచలన ప్రకటనలు కావచ్చు, సొంత మీడియా ఎల్లో మీడియా చేస్తున్న కథనాలు కానీ వాళ్ళ వీడియోలను కానీ చూస్తుంటే నిజంగా అవాక్ కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత చేయాల్సిన పోస్టు మార్టం ఆల్రెడీ సిద్ధమైందా అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీరు అవును అనే సమాధానం ఖచ్చితంగా చెప్తారు చివరిలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ను ఇప్పుడు పైకి లేపే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోవాలని ఏకంగా నారా లోకేష్కు పార్టీ బాధ్యతలు పూర్తిగా ఇవ్వాలి అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చాలా పెద్ద వ్యాఖ్యలే చేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో బుద్ధా వెంకన్న కన్నా సీనియర్లు మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ నోరు విప్పలేదు. కానీ లోకేష్ మనిషిగా లోకేష్ మనసులో ఉన్న మాటను తాను బయటికి చెబుతున్నట్టుగా చెప్పారు ఈ బుద్ధా వెంకన్న. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం కష్టమన్న సంగతి వీళ్ళకు లోలోపన తెలిసినప్పటికీ పైకి మాత్రం కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ భజన చేస్తూ నారా లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగించాలంటూ బుద్ధా వెంకన్న చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజే పార్టీ